చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 94813127. వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మారాల్సింది మనిషి కాదు, మనసు ఆలోచించే విధానం. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కొనిదెల సురేఖ గారి విషయమే. కొనిదెల శివశంకర వరప్రసాద్ నుండి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు అతను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న సమాజంలో ఒక అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకు ఆ అబ్బాయికి ఎంత వస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని చూస్తున్నారు. కానీ అల్లు రామలింగయ్య మాత్రం అప్పట్లో చిరంజీవికి ఆస్తుందా అంతస్తుందా అని చూడకుండా తనకున్న పట్టుదలని, కష్టపడే తత్వాన్ని చూసి తన చిన్న కూతురు సురేఖ గారినిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా అప్పటికే చిరంజీవి హీరో కాకుండా చిన్న చితక పాత్రలు చేస్తుండడం, మరోవైపు అల్లు రామలింగయ్య గారు ఇండస్ట్రీలోనే టాప్ కమీడియన్ కావడంతో తమ బంధువులు, స్నేహితులు ఈ పెళ్లి విషయం తెలుసుకొని చిరంజీవి లాంటి చిన్న నటుడికి మీ కూతుర్నివ్వడం ఏంటని అప్పట్లో రామలింగయ్య గారిని ప్రశ్నించిన తను మాత్రం అదంతా పట్టించుకోకుండా 1980 ఫిబ్రవరి 20న వీరిద్దరికి పెళ్లిని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక పెళ్లి సమయానికి చిరంజీవి తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాల్లో నటిస్తుండగా నూతన ప్రసాద్ అప్పట్లో బిజియెస్ట్ ఆర్టిస్ట్ అవ్వడంతో పెళ్లి రోజున కూడా షూటింగ్కి వెళ్లి నూతన ప్రసాద్ కాంబినేషన్లో సీన్ చేసి చిరంజీవి ఆ తర్వాత మండపానికి వచ్చి సెట్లో వేసుకున్న కాస్ట్యూమ్తోనే పెళ్లి పీటలెక్కారు. ఇక అలా అప్పటికే ఆ బట్టలు చిరిగిపోయి ఉండడంతో వాటిని చూసిన సురేఖ గారు, ఏంటి ఈ బట్టలు, వెళ్ళి బట్టలు మార్చుకోండి అని చెప్పగా అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్న చిరంజీవి, ఏం బట్టలు చిరిగితే తాలి కట్టలేనా అని చెప్పి తాలి కట్టగా హడావిడిగానే చిరంజీవి గారు ఒక ఇంటి వారయ్యారు. కేవలం సురేఖ గారు ప్రేమించడం వల్లే చిరంజీవితో ఈ పెళ్లి జరిగిందా, సురేఖ గారికి చిరంజీవి గారికి విభేదాలు రావడానికి గల కారణమైన ఆ హీరోయిన్ ఎవరు, సురేఖ గారి నెట్వర్త్ ఎంత, ఈమె పిల్లల విషయంలో ఎందుకు బాధపడాల్సి వచ్చింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అల్లు సురేఖ అలియాస్ సురేఖ కొనిదెల. ఈమె 1958 ఫిబ్రవరి 18న తమిళనాడులోని చెన్నైలో అల్లు కుటుంబంలో జన్మించింది. తండ్రి అల్లు రామలింగయ్య, తల్లి కనకరత్నం. ఈమెకి అరవింద్, అరుణ్ అనే ఇద్దరు అన్నయ్యలు, నవభారతి, వసంతలక్ష్మి అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అలా ఆ ఇంట్లో సురేఖ గారు చివరి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఈమెను చాలా గారాభంగా పెంచారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారు జమీందారు ఫ్యామిలీలో పుట్టి పెరిగిన తన తాతకున్న చెడు అలవాట్ల కారణంగా ఆస్తంతా కోవత్తిలా కరిగిపోయింది. కానీ అల్లు రామలింగయ్య తండ్రి వెంకయ్య గారు మాత్రం కష్టపడి వ్యవసాయం చేసి మంచి లాభాలు రాబట్టడంతో మళ్లీ కొంతవరకు భూమిని కొనుక్కొని కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారికి చదువులపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో స్కూల్కి బంక్ కొట్టి మరి నాటకాలని చూడడం, కొన్నిసార్లు అందులో చిన్న చితక పాత్రల్లో కూడా నటిస్తుండేవారు. ఇక కొడుకు ఎంత చెప్పినా వినకపోవడంతో పెళ్లి చేస్తేనైనా బుద్ధొస్తుందని తమ మేనకోడలు కనకరత్నంతో అల్లు రామలింగయ్య గారికి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పాలకొల్లులో అల్లు అరవింద్, వసంతలక్ష్మి, నవభారతి అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. ఇక అలా ఒకవైపు నాటకాల్లో చేస్తూ మరోవైపు అల్లు రామలింగయ్య గారు హోమియోపతి వైద్యాన్ని కూడా నేర్చుకొని ఫ్రీగానే తన దగ్గరికి వచ్చే జనాలకి ట్రీట్మెంట్ ఇస్తుండేవారు. కానీ పిల్లలు పుట్టాక ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో ఆంధ్ర ప్రజాసభ నాట్య మండలి అనే నాటకాల కంపెనీలో చేరి నాటకాలు చేస్తూ తన నటనతో ఎన్నో అవార్డ్స్ ని కూడా అందుకోవడంతో ఆర్థికంగా కొంతవరకు స్థిరపడ్డారు. ఇక ఇదే సమయంలో గరికపాటి రాజారావు గారు అల్లు రామలింగయ్య యాక్టింగ్ ని చూసి సినిమాల్లో యాక్ట్ చేయమని, నీకు మంచి భవిష్యత్తు ఉందని ఎంకరేజ్ చేయడంతో పాటు
తనకి తెలిసిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కి అల్లు రామలింగయ్యను పరిచయం చేస్తూ పుట్టిల్లు మూవీతో తనని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించారు. అలా ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు తన టాలెంట్ తో వరుస సినిమాలు చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారడంతో తన భార్య ముగ్గురు పిల్లల్ని చెన్నైకి తీసుకెళ్లి అక్కడే ఒక ఇల్లుని తీసుకొని ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యారు. ఇక అలా చెన్నైకి వెళ్ళాక వీరికి అరుణ్ అనే అబ్బాయి, సురేఖ అనే కూతురు జన్మించారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారికి ఎలాగో చదువబ్బని కారణంగా తన 5 పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు. అలా సురేఖ గారు తన స్కూలింగ్ ని చెన్నైలోని కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సురేఖ గారు తరచూ తన తండ్రితో షూటింగ్ స్పాట్ కి వెళ్తూ ఉండేవారు. ఇదిలా ఉంటే సురేఖ గారి రెండో అన్నయ్య ఉన్నట్టుండి అనారోగ్య బారిన పడడంతో ఎంతమంది డాక్టర్లకి చూపించిన ప్రయోజనం లేక 1975లో తన 17వ ఏటకి అతను మరణించగా అల్లు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అంతేకాకుండా సురేఖ గారికి తన పెద్దన్నయ్య అల్లు అరవింద్ కంటే రెండో అన్నయ్యతోనే మంచి బాండింగ్ ఉండడంతో ఆమె తన అన్నయ్య మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుమిలిపోయింది. ఇక అలా కుటుంబం మొత్తం దుఃఖం నుండి బయటికి రావాలంటే ఇంట్లో శుభకార్యం జరిపించాలని అల్లు రామలింగయ్య గారు తన 2 పెద్ద కూతుర్లకి పెళ్లి జరిపించగా ఆ తర్వాత అల్లు అరవింద్ గారికి నిర్మల గారితో పెళ్లి చేసి సెటిల్ చేశారు. కానీ సురేఖ గారిని మాత్రం బాగా చదివించాకే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా సురేఖ గారు తన ఇంటర్ ని పూర్తి చేసి డిగ్రీ చదివేటప్పుడు తండ్రితో కలిసి మా ఊరి పాండవులు మూవీ షూటింగ్ కి వెళ్ళగా అక్కడ 5 హీరోల్లో చిరంజీవి కూడా ఒక హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ సెట్ లోనే సురేఖ గారి కన్ను చిరంజీవి గారిపై పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్టిస్టులంతా ఇతర అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తుంటే చిరంజీవి మాత్రం సైకిల్ తొక్కుకుంటూ నెక్స్ట్ సీన్ ని ప్రాక్టీస్ చేయడంతో సురేఖ గారికి చిరంజీవిపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత తాయారమ్మ, బంగారయ్య మూవీ షూటింగ్ లో మళ్ళీ చిరంజీవి గారిని చూడగా అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం ఉండడంతో సురేఖ గారు తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ తనకి పెళ్లి చేయాలనుకుంటే ఇలాంటి అబ్బాయితోనే చేయండి అని ఓపెన్ గా చెప్పడంతో అల్లు రామలింగయ్య గారికి తన కూతురు మనసులో మాట అర్థమై అప్పటి నుండి చిరంజీవి గారి గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. ఇక అలా షూటింగ్ స్పాట్ లో చిరంజీవిని అబ్జర్వ్ చేయడం, అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటున్నాడా లేదా అని తన ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకోగా వారు ఇతని గురించి పాజిటివ్ గా చెప్పడంతో తనకి కూడా మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. ఇక అలా చివరిగా మద్యం అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలని ఒకసారి షూటింగ్ ని పూర్తి చేసుకుని అందరూ చెన్నైకి ట్రైన్ లో బయలుదేరగా అందరూ ఒకే కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉండడంతో అల్లు రామలింగయ్య గారు రావు గోపాలరావు గారితో టెస్ట్ చేపించేందుకు చిరంజీవిని తీర్థం పుచ్చుకుంటావా అని అడగగా అందుకు చిరంజీవి తాను ఆంజనేయ స్వామి భక్తుడని తనకి అలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పడంతో అల్లు రామలింగయ్య గారు తన కూతురికి చిరంజీవి సరైన వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక అలా తనకేవైనా ఆస్తులు ఉన్నాయా లేవా, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి అల్లు రామలింగయ్య గారు అల్లు అరవింద్ ని, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారిని రంగంలోకి దింపి ఎంక్వైరీ చేపించగా వారికి సొంతిల్లు లేదని, మొగల్తూర్లో అద్దింట్లోనే ఉంటున్నారని, తండ్రి కానిస్టేబుల్ గా పనిచేస్తే తల్లి ఇంటి వద్దే ఉంటూ 2 కొడుకులు 2 కూతుర్లని చూసుకుంటున్నారని తెలియడంతో అబ్బాయికి ఆస్తి లేకున్నా మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా సినిమాల్లో స్టార్ గా ఎదుగుతాడని అల్లు రామలింగయ్య గారు డిసైడ్ అయి ప్రొడ్యూసర్ జయకృష్ణని చిరంజీవి గారి నాన్నతో మాట్లాడేందుకు పంపించేశారు. ఇక మొదటగా చిరంజీవి తండ్రి గారు తన కొడుకు ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాడని 4-5 సంవత్సరాలు గడిచాక చూద్దామని చెప్పడంతో జయకృష్ణ గారు కమల్ హాసన్ ని మించిన అందం మీ అబ్బాయిలో ఉందని, ఆ అందానికి అమ్మాయిలు ఎగబడతారని, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల్ని నమ్మకూడదని, మన కుర్రాన్ని మనమే కాపాడుకోవాలని, అందుకే నాకు తెలిసిన చక్కటి అమ్మాయి ఉందని, చాలా సౌమ్యురాలు, మనోడికి అలాంటి అమ్మాయి అయితే జీవితం బాగుంటుందని, అంతేకాకుండా అల్లు రామలింగయ్య గారి అల్లుడైతే ఇండస్ట్రీలో ఇంకా స్పీడ్ గా ఎదగొచ్చని చెప్పడంతో చిరంజీవి గారి తండ్రికి జయకృష్ణ గారు చెప్పిన మాటలు కరెక్టే అనిపించాయి. దీంతో చిరంజీవికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం, అంతేకాకుండా ఇండస్ట్రీలో ఏ సమస్య రాకుండా ఎదగాలంటే అల్లు రామలింగయ్య లాంటి సీనియర్ సపోర్ట్ అవసరమని గ్రహించి చిరంజీవి ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అలా చిరంజీవి సురేఖ గారి పెళ్లి 1980 ఫిబ్రవరి 20న జరగడంతో అప్పటి నుండి చిరంజీవి గారి దిశ మారిపోయిందనే చెప్పొచ్చు. ఇక అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని తన సొంత కొడుకులాగే చూసుకుంటూ తన ఓన్ బ్యానర్ లోనే అల్లు అరవింద్ ని ప్రొడ్యూసర్ గా పెట్టి చిరంజీవిని హీరోగా యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధ్య, పసివాడి ప్రాణం, మాస్టర్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేపిస్తూ ది జెంటిల్ మ్యాన్ అనే మూవీస్ చేయడం ద్వారా సుప్రీం స్టార్ గా ఎదిగాడు. ఇదిలా ఉండే చిరంజీవి సురేఖ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ అనే 3 పిల్లలు జన్మించగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కి 5 ఏళ్ల వయసు అనే చెప్పొచ్చు. ఇక కుటుంబం మొత్తం మొగల్తూర్లోనే ఉండగా చిరంజీవి గారు ఒక స్టేజ్ కి వచ్చాక అత్తామామ, మరదలు, ఆడపడుచులందరినీ
సురేఖ గారు తమతోనే చెన్నైకి తీసుకెళ్లారు. అలా అత్తామామలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ నాగేంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని సినిమాల్లోకి తీసుకురావాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చి సురేఖ గారు వారిని సక్సెస్ఫుల్ చేయడం విశేషం. అలా చిరంజీవి గారి చెల్లెళ్ళు, తమ్ముళ్ళని సురేఖ గారు ఒక వదినలా కాకుండా తల్లిలా చూసుకుంటుండేదని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇక అలా చిరంజీవి సుప్రీం స్టార్ గా ఎదుగుతున్న సందర్భంలో అతని పేరు హీరోయిన్ రాధా మాధవి రాధికతో గట్టిగా వినిపించడం, అలా ఆ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లో తరచూ రావడంతో సున్నిత మనస్తత్వం కలిగిన సురేఖ గారు మానసికంగా కృంగిపోయి భర్తతో మాట్లాడడం మానేశారు. ఇక పరిస్థితిని అర్థం చేసుకున్న చిరంజీవి గారు అప్పటి నుండి తనతో సురేఖ గారిని షూటింగ్ కి తీసుకెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలని కల్లారా చూపించడంతో తనపై నమ్మకం కుదిరి అప్పటి నుండి అనుమానపడడం మానేసిందని చిరంజీవి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక అలా సురేఖ గారు చిరంజీవి గారి జీవితంలోకి వచ్చాక తను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా కొద్ది రోజుల్లోనే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదగడంలో సురేఖ గారి పాత్ర కీలకమనే చెప్పొచ్చు. అలా అన్ని బాగా సాగుతుండగా మొదటి కూతురు సుష్మిత ఉదయ్ కిరణ్ ని ఇష్టపడడంతో కుటుంబ సభ్యులందరూ ఒప్పుకొని వారికి ఎంగేజ్మెంట్ ని జరిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయ్ కిరణ్ సుష్మితతో జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడంతో సురేఖ గారు మానసికంగా కృంగిపోయారు. ఇక అలా చెల్లెలు బాధ చూడలేక అల్లు అరవింద్ గారు యుఎస్ఏలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ విష్ణుప్రసాద్ సంబంధం తీసుకొచ్చి సుష్మితకి పెళ్లి చేయడంతో ఈ ఇష్యూ కాస్త సద్దుమణిగిందనే చెప్పొచ్చు. కానీ అదే సమయంలో చిన్న కూతురు శ్రీజ తన క్లాస్మేట్ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించగా వీరి ప్రేమకి ఫ్యామిలీ అడ్డుపడడంతో శ్రీజ శిరీష్ తో పారిపోయి 2007లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. కానీ వీరికి కూతురు పుట్టాక శిరీష్ తో శ్రీజకి విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయి మళ్ళీ పుట్టింటికి రావడంతో కూతురునలా ఒంటరిగా చూడలేక చిరంజీవి గారు సురేఖ గారు బిజినెస్ మ్యాన్ మరియు తనకన్నా వయసులో 3 ఏళ్లు చిన్నవాడైన కళ్యాణ్ దేవ్ తో శ్రీజకి 2016లో పెళ్లి చేయగా వీరి బంధం కూడా ఒక కూతురు పుట్టాక విడాకులతో ఎండవడంతో సురేఖ గారు శ్రీజ విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక ఇది మాత్రమే కాకుండా ఒక్కగానొక్క కొడుకు రామ్ చరణ్ కి అపోలో హాస్పిటల్ ఓనర్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలైన ఉపాసనతో 2012లో ఘనంగా పెళ్లి చేయగా వీరికి పెళ్లై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కొక్కలా విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ మాటలతో మరింత కృంగిపోయిన సురేఖ గారు డిప్రెషన్లోకి వెళ్లిపోవడంతో తల్లి బాధని చూడలేక 2023 ఏప్రిల్ 18న రామ్ చరణ్ ఉపాసన ఒక అమ్మాయికి జన్మనివ్వడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అలా ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూనే సురేఖ గారు బిజినెస్ లోకి దిగి లియో స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆడిటోరియం ని, లియో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని, శ్రీజ లాజిస్టిక్స్ సర్వీస్ అని 9కి పైగా వేరియస్ బిజినెస్లలో పార్ట్నర్ గా మరియు ఓనర్ గా ఉంటూ తాజాగా అత్తమ్మ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి గారి నెట్వర్త్ 5,000 కోట్లు కాగా సురేఖ గారి నెట్వర్త్ 700 కోట్లు అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి గారు తన 70వ పుట్టినరోజు జరుపుకోవడం మరియు సురేఖ గారికి చిరంజీవి గారికి పెళ్లై 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు వీరిద్దరికి విషెస్ ని తెలియజేస్తున్నారు. చిరంజీవి సురేఖ గారి జంటపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఇది ఫోక్స్ కొనిదల సురేఖ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.